డ్రామా పార్టీ కాంగ్రెస్ మరోసారి సర్కస్ చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి అధికార పార్టీ నానా తంటాలు పడింది. గత ప్రభుత్వంపై ఎలాగైనా రాళ్లేయాలన్న విష బుద్ధితో చీప్ ట్రిక్స్ ప్లే చేసింది. ఇరిగేషన్పై పచ్చి అబద్ధాలతో శ్వేతపత్రాన్ని వండి వార్చింది. ఆ పత్రం నిండా కాకి లెక్కలు, అసత్యాలు, అర్ధసత్యాలే వల్లవేసింది. ప్రభుత్వ అసత్యాల చిట్టా గుట్టను అసెంబ్లీలో హరీష్ రావు రట్టు చేశారు. ప్రభుత్వం చెప్పిన ఒక్క అబద్ధాన్ని సభకు ఆధార సహితంగా వివరించారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అంతటా కరువు బాధలే ఉండేవని గుర్తు చేశారు. ఆనాడు నీళ్లగోస, అంతులేని వివక్ష, అడ్డులేని దోపిడీ ఉండేవని వివరించారు. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ దుష్ట పరిపాలనపై పాట రాయని కవిలేడు, గలమెత్తని గాయకుడు లేడని గుర్తు చేశారు. కవులు రాసిన పాటలను సభకు వివరిస్తూ నాటి తెలంగాణ గోసను కళ్ళకట్టారు హరీష్ రావు.